నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో ఉన్నాము. ప్రజెంటు ఇక్కడ హాలియాలో 11వ వార్డులో ఒక రుద్రాలు చెట్టు కింద ఒక పట్ట వేసుకొని ఇక్కడ నివాసం కొనసాగిస్తూ ఉన్నారు. అసలు ఏంది ఆ పరిస్థితి ఏంది, వాళ్ళకు పిల్లలు ఉన్నారా లేదా, ప్రస్తుతం చెట్టు కింద ఉండాల్సినంత అవసరం ఏముందనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా పెద్దమ్మ, ఏం పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఎందుకు ఇట్లా పట్ట వేసుకొని చెట్టు కింద ఎందుకుంటున్నావు? ఎవరు నాకు గతి లేదు నాయన, ఎవరు గతి లేరు. ఒక్క కొడుకుంటే చనిపోయిండు, కోడలు అంటే బాగలేదు. హైదరాబాద్ హాస్పిటల్ ఉంది. హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నదా? మరి ఇప్పుడు నీకు అన్నం కూడా ఎవరు పెడతా ఉన్నారు? మా వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు అంతా, ఇంటి పక్కల వాళ్ళు పెడుతుండ్రు. మరి ఇన్ని రోజులు కూడా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 4 సంవత్సరాలు. ఇప్పుడు 2 నెలల సంది ఇల్లే పెడుతుడు, అది వరకు వండుకొని తిన్నా మా వాళ్ళు ఇంటనే. ఓకే, ఇప్పుడు మీ అన్న వాళ్ళు ఎవరు లేరా? నేను ఎవరు చూసేతోళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు నాయన, ఎవరు లేరు. ఓకే, వ్యవసాయం ఏమైనా ఉన్నదా? ఏది లేదు, ఏది లేదు నాకు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్కి ఏమని అడుగుతా ఉన్నావు? ఏమో ఇంత గుడిసే చంపాయన్నా, గుడిసేసి అన్నా, ఏం లేదు నాకు. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ వారికి ఒక కొడుకు కూడా చనిపోయి వాళ్ళ కోడలు కూడా హాస్పిటల్ పాలైందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా నాకు ఉండడానికి ఇల్లు కానీ కనీస వ్యవసాయ భూమి కూడా లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నానని కూడా చెప్తా ఉంది. వారితో పాటు కొంతమంది పక్కనున్నటువంటి ఇల్లు స్థానికులు కూడా వారికి స్థానికులే నాకు ఆలన పాలన చూస్తున్నారని కూడా ఆమె చెప్తా ఉంది. ప్రజెంట్ స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు కాసుల అజయ్ కుమార్, హాలియా మున్సిపాలిటీ 11వ వార్డు ఇక్కడ నివాసం ఉంటున్నాము. ఇక్కడ ఈ ముసలమ్మే కొడుకు లేడు, భర్త లేడు, చనిపోయారు. ఆమె కోడలు కూడా అంతంత మాత్రం ఉంది, ఆమె హాస్పిటల్లో ఉంది. ఆమె పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఒక రూమ్లో కిరాయికి ఉంటే వాళ్ళు నివాసం ఉండొద్దని చెప్పేసి అని సామాన్లు బయటపడేసి వచ్చి చెట్టు కింద ఒక పట్టా వేసుకొని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉంటారు. పాములు, తేళ్ళు అన్నీ వచ్చి ఆమెకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మానవతా దృక్పథంతో ఇక్కడ ఈమె పూర్తి బాధ్యత తీసుకొని ఈమెకు ఒక గూడు ఏర్పాటు చేసి ఆమెకు అందులో ఒక నివాసాన్ని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, వారితోటి కూడా మాట్లాడండి మీరు. ఓకే, చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ చెట్టు కింద? ఇప్పుడు వారం అయింది సార్. ఇంట్లో నుంచి ఎలగొట్టిర్రు, రూమ్లో కిరాయికి ఇచ్చిర్రు, వాళ్ళు ఎలగొట్టిర్రు, బయట వచ్చి పడ్డది. మేమందరం ఇక్కడ గుడి చేస్తున్నాం. ఎవరు రావట్లేరు, వాళ్ళ బిడ్డలు కోడలు మనవరాలకి ఏం బాగాలేదు, వాళ్ళ మనవనికి హాస్పిటల్లో చేరిర్రు. వాళ్ళని కూడా మేము అడగటట్లేదు, మీ సాయం మీరు చేయాలి. అదొకటి. వ్యవసాయ భూమి కూడా అలాంటి ఏం లేదు సార్, ఏం లేవు. మరి వండుకొని తినే పరిస్థితిలో కూడా లేదు. మరి మేమే పొద్దుగా లేచి వండి పెడతాం. మేమందరం బొడ్డుపల్లి లక్ష్మి కానీ, జ్యోతి కానీ, లక్ష్మి కానీ, ఈదమ్మ కానీ ఇంతమంది మేము పెడుతున్నాం. మరి ఇప్పుడు ఆమెకి ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్లేస్ ఇచ్చి కొంచెం గుడి చేసే మార్గం చేస్తే చూస్తాం మేము. అది సార్, వింటా ఉన్నాం కదా, ఆమెకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా ఉన్నది. వారికి స్థానికంగా ఉండడానికి కూడా ఇల్లు లేక ఒక చెట్టు కింద ఒక పట్ట వేసి నివాసం ఏర్పాటు చేశారు స్థానికులే. ఉంటున్న కిరాయి ఇంట్లో కూడా ఇల్లు రెంటు కట్టలేని పరిస్థితిలో ఖాళీ కూడా చేయించారని కూడా వారు మనతో పాటు చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కూడా, ఒక చెట్టు ఎంత పెద్ద చెట్టు అయితే ఇది సర్కారీ చెట్టు అని అంటారు. ఇది మొత్తం కంపలు అవి ఇవి మొత్తం చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె జీవనం కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పట్టానే ఏర్పాటు చేశారు. ఈ పట్టా కింద పాములు కానీ ఇంకా ఇతర పురుగులు అవి ఇవి వస్తాయని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆమెకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మటే స్థానిక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, సంబంధిత ఆర్డీఓ కానీ వెంటనే వీళ్ళని ఇక్కడ సందర్శించి వారికి తగిన న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఆమెకి ఓల్డేజ్ హోమ్కి పంపించాలని కూడా క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వీలుంటే స్థానిక ఎమ్మెల్యే ఒక ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేసి ఒక ఇల్లు కూడా స్థిర నివాసం అనేది ఒకటి ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
వాళ్ళ ఆడపిల్లలు పెళ్లి చేసుకొని మమ్మల్ని తిట్టిరు, మేము చెప్పలేము. మేము అయితే వాళ్ళకి ఫోన్ చేసి స్థానికులు చెప్తే వాళ్ళే తిడతా ఉన్నారంట. మీకేం అవసరం, మీరు ఎందుకు చెప్తా ఉన్నారని చెప్పి నైబర్స్నే తిడతా ఉన్నారు వాళ్ళు. మీకేం అవసరం, మీరు ఎందుకు చెప్తా ఉన్నారు మాకు అని చెప్పి, మాకు తెలియదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ కోడలు కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాద్లో ఉంటుందంట. చిన్న చిన్న పిల్లలు అంట వాళ్ళకి. కొడుకేమో చనిపోయిండు. మరి ఒకసారి మీరు వచ్చి కొంచెం చూస్తే బాగుంటుంది సార్. నేను కూడా ఇక్కడనే ఉన్నాను, మీరు వస్తే బాగుంటుందని నేను ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు వారితో పాటు వస్తే బాగుంటుంది సార్. అంటే నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడైతే రాలేదు. ఓకే కొంత పనంతా పక్క జరుపుకొని వస్తాను నేను. ఓకే సార్, ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. ఏం పేరు అన్న నా పేరు? లక్ష్మమ్మ. ఇవ్వండి. మాట్లాడమ్మా సార్తో, మాట్లాడు ఎంఆర్ఓ సార్తో. హలో అమ్మా లక్ష్మమ్మ, అయ్యా చెప్పండి. అంటే మాతో ఎటువంటి సాయం కావాలి, ఏ విధంగా సాయం చేయగలుగుతాం అనేది చెప్పండి లక్ష్మమ్మ గారు. నాకు ఏం లేదు నాయన, నాకు ఎవరు లేరు, ఏది లేదు. ఇంత గుడిసె అంటున్నా. గుడిసె కావాలంటున్నారా? ఆ, ఎంపీ మేడానికి చెప్తాము. ఆ. మీకు స్థలం ఉందా అమ్మా? ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉందా? లేదు, ఏది లేదు. గుడిసె ఎక్కడ వేస్తారు మరి? ఏమో మరి వేరే ప్లేస్ వేసినాం సార్. మా గుడిసె కావాలంటున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ గురించి చెప్పరా? ప్లేస్ అనే గుడిసె వేయాలంటే ఎక్కడ వేస్తారు మరి? మీరు ఎక్కడ చూపిస్తారు, మీరు ఎక్కడ వేస్తారు? లక్ష్మమ్మ గారు సరే మంచిదమ్మా. అది కూడా మీరే సాయం చేయాలి. అది కూడా మీరే సాయం చేయాలి నాయన. అయ్యా ఇక్కడ అంటే ఇది పట్టణ ప్రాంతం కదా, అర్బన్ ఏరియా కదా. ఇక్కడ చేయాలంటే కొద్దిగా పరిమితులు ఉంటాయి మాకు కూడా. అంటే అంత భూమి దొరకచ్చు మాకు ఇక్కడ పట్టణంలో. అంటే గ్రామాలలో అయితేనేమో మనకి అవకాశం మనం కల్పించగలుగుతాం. ఎట్లన్నా చేయరు నాయన. గింత గుడిసె అని అన్న, గింత గుడిసె ఉంటే చాలు, నాకు ఏదొద్దు. మంచిదమ్మా. సరే, అయితే ఇక్కడ వీళ్ళు ఉంటున్న దాని పక్కన కూడా గవర్నమెంట్ స్థలం కూడా ఉన్నట్టుంది. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే ఈ పరిస్థితి ఏందనేది అర్థమవుతుంది సార్. మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కు పంపించడమా, లేకపోతే వీళ్ళకి ఏదన్నా అదే అంటే వీళ్ళు ఉంటున్న దగ్గరలో కూడా ఏదో ల్యాండ్ ఉందని కూడా అంటున్నారు, ఇక్కడ స్థానికులు అంటున్నారు. అక్కడ వచ్చిన గుడిసె వేస్తే ఆమె వచ్చే పింఛన్తోనో ఎలాగో ఒక రకంగా అంటే దాంట్లోకి వెళ్ళి ఏదైనా చేసుకునే ప్రయత్నం చేస్తే చేసుకోవాలి. మా నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నేను. ఓకే సార్, ఒకసారి మీరు రండి సార్, సందర్శించండి. 11వ వార్డులో లక్ష్మమ్మ అని ఉంటుంది. ఇక్కడ స్థానికుడు అజయ్ కూడా ఉన్నారు, మీకు సంప్రదిస్తారు సార్. ఒకసారి మాట్లాడండి అతను కూడా మనతో పాటు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మన నిర్మలా స్కూల్ అంగడి బజార్ ఉంది కదా సార్, అక్కడ రైతు వేదిక బ్యాక్ సైడ్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సార్. అది మొత్తం చేస్తాం సార్. మేము ఆమెకు పూర్తిగా మేము బాధ్యత తీసుకొని ఆమెకు ఒక ఇటుక